అరెస్ట్ చేయడం కరెక్టే జరిగింది. పైగా అతను ఇంతకు ముందుల పోలీసులకు కూడా సవాల్ విసిరాడంట, మీరు కనుక నన్ను కనుక పట్టుకుంటే మీ చరిత్రలన్నీ ఇప్పుతాను అని. ఇప్పుడు ఇప్పమని చెప్పండి. ఇప్పుడు సామాన్యుడు మరి దేవుళ్ళ కొలుస్తున్నారు రవిని, మరి కొలుస్తాడు. ఇంతకు ముందుల థియేటర్లలో సినిమాలు ఆడేవి, ఇంతకు ముందులు కూడా థియేటర్లోనే సినిమాలు ఆడేవి. ఒక టీవీలు ఉండే కావు, ఒక ఫోన్లు ఉండే కావు, ఒక హోమ్ థియేటర్లు ఉండే కావు, ఏమీ ఉండే కావు. చక్కగా థియేటర్కి వెళ్ళి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, ఒక 25 రూపాయలు టికెట్ దగ్గర నుంచి సినిమాని ఎంజాయ్ చేసేటటువంటి ప్రేక్షకులు లేకపోలేరు, సినిమా అభిమానులు లేకపోలేరు. అటువంటి సినిమా ప్రపంచాన్ని ఇంత ఆర్థిక నష్టాల్లో దించి మా సినిమా ప్రపంచాన్ని ఒక్కసారిగా కొల్లగొట్టాడు ఫైనాన్స్ పరంగా. మరి వేల కోట్లు పెట్టి ప్రొడ్యూసర్లు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, తర్వాత టెక్నీషియన్స్ ఏంటి, 24 క్రాఫ్ట్స్ కష్టపడి పనిచేసేది రే అనక పగలనక ఐబొమ్మలో రిలీజ్ చేసుకోవటానిక. సామాన్యులు వేలు పెట్టి టికెట్ కొనుక్కోవద్దు. అది నేను దానికి కూడా నేను మా సినిమా ప్రపంచం నుంచి ఒప్పుకుంటున్నాను. సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గాలి, తర్వాత స్నాక్స్లు థియేటర్లో పెరుగుతున్నటువంటి తినుబండారాల రేట్లు కూడా తగ్గాలి. ఏంటి తినుబండారాలు, మొన్న ఊరంగా సరదాగా నేను థియేటర్కి వెళ్తే ఒక్కదాన్ని వెళ్తే 3000 అయిపోయినాయి ఒకటే టికెట్. సరదాగా ఏదో సినిమా ఎంజాయ్ చేద్దామని మల్టీప్లెక్స్కి వెళ్ళా. అసలు మల్టీప్లెక్స్లో ఎలా ఉంది రేటు, సింగిల్ థియేటర్లో ఎలా ఉంది రేటు, ఎలా ఉందని చూద్దామని నేను కూడా సినిమాలు తక్కువ చూస్తాను చూడటము. కానీ వెళితే నాకు ఒకదానికి 3000 వదిలినాయి. నేను ఒక సాధారణమైనటువంటి సాదాసీదా ఒక చిన్న ఆర్టిస్టుని, ఒక చిన్న మహిళని, నాకు అవకాశాలు లేకపోయినా కానీ మా సినిమా ప్రపంచంలో మాకుంటాయి మా కష్టాలు, మా బాధలు. మాకు వేషాలు లేక తెల్లారగట్ట లెగిచి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి మేకప్ వేసుకొని కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత కూడా ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి రోజులు లేకపోలేదు మాకు. అంటే దేశవ్యాప్తంగా కూడా పూర్తి మద్దతు లభిస్తుంది రవి గారికి. లభిస్తుంది, ఎందుకంటే తను చేసింది సినిమా ప్రపంచానికి చాలా ద్రోహం చేశాడు, ప్రేక్షక ప్రపంచానికి న్యాయం చేశాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సినిమాలు లేనిదే ప్రపంచంలో ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. ఇది మొత్తం మనిషి లైఫ్ మొత్తం ఒక ఎత్తు అయితే మనిషిలో ఉన్నటువంటి సాయంత్రం 6 లేకపోతే ఇంటికాడ ఉన్నప్పుడు, లేకపోతే సండే ఉన్నప్పుడు, ఆఫీస్కి హాలిడే ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడానికి సినిమా ప్రపంచం ఒక ఎత్తు. చక్కగా కాసేపు వెళ్తాడు థియేటర్కి, కాసేపు తినొస్తాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. సినిమాలో డైరెక్టర్ రైటర్ ఎలా రాస్తారా చేస్తారండి. అది సినిమాలో హీరో డైరెక్ట్గా వచ్చి తన కథను తను తీసుకొని చేసేది కాదు. దీని గురించి అంటే పోలీసులు ఎందుకు చేయరాయా, చాలా నష్టం తీసుకొచ్చాడు మా సినిమా ప్రపంచానికి. ఒక ఐబొమ్మ రవి అనే వ్యక్తి చాలా అంటే చాలా వేల కోట్లలో మునిగిపోయింది సినిమా ప్రపంచం. ఇవాళ రోజున దిల్ రాజు గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, డి సురేష్ బాబు గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, కళ్యాణ్ గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అందరూ చాలా వరకు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఎందుకంటే మరి ఇంతకు ముందులా ఇప్పుడు ఈ ఐబొమ్మ అనేది రాకముందులా ఒక 100 రోజులు, ఒక 50 రోజులు థియేటర్లో సినిమా పడిన తర్వాత దేనిట్లోనైనా బయటకు ఓపెన్ అయ్యేది. ఈ ఐబొమ్మ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ షో పడిందో లేదో ఈవినింగ్ కల్లా అది మాస్టర్ ప్రింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు? మా సినిమా వాళ్ళమేగా. దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను కదా. ప్రతి ప్రొడ్యూసర్కి నేను చెయ్యెత్తి దండం పెడుతున్నానండి. టికెట్ల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రేక్షకుల్ని, మన సినిమా అభిమానుల్ని కొంచెం అర్థం చేసుకొని టికెట్ల రేట్లు తగ్గించండి. నేను వెళ్ళే పక్క స్టేట్లలో తొందరగా ఐబొమ్మను రానివ్వరుగా, ఆడ కంటిస్తారుగా. పక్క స్టేట్లలో ఏ స్టేట్లలోనైనా ఐబొమ్మ అనే దాన్ని అక్కడ రానివ్వరు. వాళ్ళు మొత్తం ఒక ఐక్యతతో ఉంటారు. ఆ ఐక్యత ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. అదర్ లాంగ్వేజ్ లో ఉన్న ఐక్యత ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. ప్రజలు ఎవరు చేయరు. మరి నిర్మాతలు చేస్తేనే మాకు పని దొరికిద్ది. నిర్మాతే మాకు పని ఇస్తాడు, నిర్మాతే మాకు డబ్బులు ఇస్తాడు, నిర్మాతే మాకు అన్నం పెడతాడు. నిర్మాతే మా సినిమా వాళ్ళ 24 క్రాఫ్ట్స్ లో 23 క్రాఫ్ట్స్ కూడా దేవుడు. చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు ఏమనంటే అందరికి దొరికేది ఇప్పుడు అలా దొరకలేదు. టికెట్ ప్రభావం చాలా పెరిగింది. టికెట్ ప్రభావం ఏంటంటే బేసికలీ ఫ్యాన్స్ ని అంటే నాకు ఎట్లా మాకు ఫ్యాన్ బేస్ ఉంది, ఇంతమంది వస్తారు, ఒక టికెట్ 1000 రూపాయలు పెంచినా కూడా కొన్ని కోట్లు వస్తాయి మాకు సంపాదించుకోనికే అనే లూప్ హోల్ ఒకటి పట్టుకొని సంపాదించుకుంటారు. అందుకే దాని సంపాదన గురించి ఎవరు మాట్లాడొద్దయ్యా. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.
టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడి టాలెంట్ వాడు నిరూపించుకుంటాడు. ఫ్యాన్స్ ని లూప్ హోల్ పట్టుకొని అభిమానులతో ఒకప్పుడు చిరంజీవి అభిమానులను సంపాదించుకోలేదా, ఎన్టీఆర్ గారు అభిమానులను సంపాదించుకోలేదా, నాగేశ్వరరావు గారు అభిమానులను సంపాదించుకోలేదా, కృష్ణ గారు సంపాదించుకోలేదా? సంపాదించుకుంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పుడు కూడా డబ్బులు సంపాదించుకున్నారు, అప్పుడు వాళ్ళు కూడా ఆర్థిక పరంగా ఉన్నారు. అప్పుడు జనరేషన్ లో ఆ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు జనరేషన్ లో ఈ రేట్లు ఉన్నాయి. అందాక దానికి కేజీ కూరగాయలు ఎంతో చూడండి ఒకసారి వెళ్ళి, కేజీ ఆయిల్ ప్యాకెట్ ఎంతో చూడండి వెళ్ళి, హైదరాబాద్ సిటీలో ఇంటి రెంట్లు ఎంతో చూడండి, ఒక సింగిల్ రూమ్ రెంట్ ఎంతో చూడండి. పట్టించుకోకుండా బేసికలీ సామాన్య ప్రజలు పడే కష్టాల గురించి పట్టించుకోకుండా, సామాన్య ప్రజలు పడే కష్టాలు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారయ్యా? ఏమైనా వరదలు వస్తేనో లేకపోతే ఏవైనా కొట్టుకుపోతేనో, వరదల్లో కొట్టుకుపోతేనో అప్పుడు వచ్చి పట్టించుకుంటారు. ఏదైనా ఇప్పుడు ఏంటివో కరోనా లాంటి రోగాలు వస్తేనో అప్పుడు వచ్చి పట్టించుకుంటారు ప్రజలు, అప్పుడు డొనేట్ చేస్తారు. వాళ్ళకై వాళ్ళు వచ్చి పంచరు, గవర్నమెంట్కి డొనేట్ చేస్తారు, ఆ గవర్నమెంట్ ప్రజలకు పంచుతుంది ఏదైనా. మరి ఇది కూడా ఉంది కదా. హీరో రెమ్యునరేషన్ చాలా ఉన్నది. మీరు అంటున్నది ఇంత ముందు లైక్ ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో కార్మికులు అలా సినిమా ఇండస్ట్రీలో అదంతా వాళ్ళ ఇష్టం అయ్యా, వాళ్ళని ప్రశ్నించడానికి మీరెవరు? అంటే మీరు అన్నారు మీరు ఆ హీరోకి అభిమానులు కదా, మీరు అందరూ కూడా అదే హీరోలకి అభిమానులు కదా. ఒక్కొక్కడు ప్రభాస్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు, ఎవరు మన అల్లు అర్జున్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు, ఇంకొకటి ఏంటంటే మన రామ్ చరణ్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు. మరి ఉన్న వాళ్ళందరూ అదే నిర్మాతలకి, అదే సినిమా హీరోలకి సినిమా హాల్ ఉన్నాయి కదా, 90% ఉన్నాయి, వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు కదా. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు, నువ్వు చెప్పు. యాక్చువల్లీ మీరు ఏమంటున్నారు అంటే కార్మికులు కూడా పనిచేస్తారు కదా, పనిచేస్తారు కదా, వాళ్ళ జీతాలేమో తక్కువ ఉన్నాయి, వాళ్ళు ఏమి లేవు, వాళ్ళకి జీతాలు బాగానే ఉన్నాయి. మొన్ననే పెంచారు, మొన్ననే కార్మికులు అందరూ కలిపి ర్యాలీ చేస్తే మరి వాళ్ళు అంతే అడిగారు, 30% అడిగారు, 300 అడిగారు. వాళ్ళు ఎక్కువ అడగలేదా? ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునేషన్ తిరిగి ప్రొడ్యూసర్ కి హీరో ఇస్తాడు. చాలా మంది ఇచ్చారు, కృష్ణ గారు ఇచ్చారు, రామారావు గారు ఇచ్చారు, నాగేశ్వరరావు గారు ఇచ్చారు, శోభన్ బాబు గారు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఇస్తారు, ఇప్పుడు ప్రభాస్ గారు ఇస్తారు, ఇప్పుడున్నటువంటి చిరంజీవి గారు కూడా బ్యాక్ ఇస్తారు. మీకు అవన్నీ చెప్పాలంటే పోయి అక్కడ ఎత్తుకొని వస్తాయి. రీసెంట్ గా తీన్మార్ మల్లన్న సజ్జనార్ గారి మీద చేసినటువంటి వాక్యాలను ఎలా చూస్తారు? ఖండిస్తున్నాను నేను. అతనెవరయ్యా? ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ గురించి మాట్లాడటానికి అతనెవరు? అతనికి ఏ రైట్స్ ఉన్నాయి? అతను ఎలా మాట్లాడతాడు? అతని పని ఏదో అతను చూసుకుంటే బాగుంటుంది. అతను ఒక చిన్న యూట్యూబర్, ఒక చిన్న టీవీ ఛానల్, అతను చూసుకు ఆయన సజ్జనార్ అనే అంతటి వ్యక్తి ఆయన. ఏ సజ్జనార్ గారు మాత్రం వదలరు చెప్తున్నా నేను. ఐబొమ్మ రవి విషయంలో సిపి సజ్జనార్ గారి మీద మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కరెక్టే, మల్లన్న మాట్లాడింది బరాబర్ కరెక్ట్, 100% బరాబరే మాట్లాడాడు. ఇదే సినిమా హీరోలు ఇదే సిగ్గు లేకుండా మాట్లాడతారు. రాజమౌళి ఈ సినిమా వల్ల మాట్లాడింది. ఇప్పుడు అదే పేదోని ఫోన్ పోతున్నాయి ఇట్లా అవుతుందా? తీన్మార్ మల్లన్న మాట్లాడింది 100% కరెక్ట్. ఎట్లా చూస్తారు మరి? ఆయన సిపిని పోలీసు బాస్ని పట్టుకొని తిట్టడం, పబ్లిక్ గా ఆయన మీద కేసులు పెట్టడం జరుగుతాయి కదా. మరి ఇప్పుడు అన్న కేసు అనేది విచారణ ఎదుర్కొంటాడు మల్లన్న. కాకపోతే మల్లన్న మాట్లాడింది 100%. ఇప్పుడు ఐబొమ్మ రవి ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే 200-300 టికెట్, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూల్ టైంలో వస్తే ఆ పాప్కార్న్ 10 రూపాయలకి 20 రూపాయలకు దొరికే పాప్కార్న్ 100-200-300 అమ్ముతురు. ఇది దోపిడీ కాదా? ఇది కనపడతారు కదా సిపి సజ్జనార్ గారికి? దీని మీద ఎందుకు ప్రశ్నించారు? ఏమైనా వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళకు కుర్చేసి ఛాయలు పోసి మంచిగా కూర్చోబెట్టి మాట్లాడుతారు. అదే పేదోడు ఏదైనా సమస్య అయిపోతే అట్లా మాట్లాడతారు సజ్జనార్ గారు. మళ్ళీ మాట్లాడితే కేసు అయితే విచారణ ఎదుర్కొంటాడు. నా బాగా చెప్తా మొగం లెక్క ఎదుర్కొంటాడు. ఆయన మీద ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. ఆయన ఆదులు ఏమైనా వీకిరా? ఏం వీకరు ఆయనని? ఇప్పటికి ఇంకా చెప్తున్నా కదా, తీర్మానం మళ్ళీ వీకేళ్ళు ఎవరు వీకాడు ఆదులు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే బరాబర్ మాట్లాడిండు. మళ్ళీ మాట్లాడిందో తప్పులేదు. తీర్మార్ మల్లన్న ప్రజల మనిషి, ఎవరినైనా మాట్లాడతాడు. ఆయన భయపడేటోడు కాదు. తీర్మార్ మల్లన్న మాట్లాడింది అయితే నేను 100% కరెక్ట్ అన్న. అంతే కదన్నా? అవును, బరాబరే కదా, కరెక్టే కదా. దమ్ముంటే సైబర్ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఇది ఒకటే దొరికిందా? ఇప్పుడు ఐబొమ్మ చేసి రవిదే కరెక్ట్. దాని మీద అభిప్రాయం అంటే తను చేసిన స్కామ్కి అయితే అరెస్ట్ అనేది చాలా తక్కువనే. సో మేబీ ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకొని అటువంటి వాళ్ళు ఇంకో బయటికి అంటే అటువంటి చేయాలనే ఆలోచన కూడా పుట్టించకుండా చేస్తే పోలీసుల మీద కూడా జనాలకు కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మంచి అభిప్రాయం ఉంటుంది వాళ్ళపైన. సో తను ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు మూవీస్ అనే పాయింట్లో కామన్ మ్యాన్స్ అందరూ మూవీస్ చూస్తున్నారు కానీ సో తను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు.
ఆ స్టేట్మెంట్ ఏంటంటే అరౌండ్ 50 lakhs సంథింగ్ 50 lakhs పీపుల్ డేటా తన దగ్గర ఉందని చెప్పాడు. ఐ మీన్ అరెస్ట్ కాకముందే, అరెస్ట్ చేస్తే ఈ డేటా ఉంది, అది పబ్లిక్కి అంటే ఎక్స్పోజ్ చేస్తాననే పాయింట్లో తను వార్నింగ్ ఇచ్చాడు. సో దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అర్థమవుతలేదు. సో దాని గురించి పట్టించుకోకుండా దేవుడు సో తనకి పాజిటివ్గా ఇవ్వడము, ఇంకా కామన్ మ్యాన్సే కాకుండా ఈ మధ్య కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నారు. మరి అది ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. కానీ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించగలిగే విధంగా చూస్తే అది మాత్రం చాలా పెద్ద స్కామ్. సో అటువంటివి ఎవ్వరూ చేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే అది చాలా అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కొంతమంది సినిమా చూడలేని వాళ్ళు, అంటే థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు సరే అదే పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ అర్థం అవ్వచ్చు. సో ఇప్పుడు సపోజ్ మీరే ఒక 1 lakh సంపాదిస్తుంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు 5,000 సంపాదిస్తుంటారు. మీరు 1 lakh సంపాదించుకొని ఇంట్లో పెట్టుకొని సో వాడు 5,000 సంపాదించేతోడు మీ ఇంటి ఇంకొక పక్కన 0 రూపీస్ సంపాదిస్తుంటాడు. సో నువ్వు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఏం లేనివాడికి ఇస్తే సో ప్రజలు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు. సో ఇప్పుడు నీ దగ్గర 5,000 ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఒక 50,000 తీసుకొని అందరికి పంచుతానంటే అది ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? సో అవ్వదు కదా, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో తీసుకున్న వాళ్ళు అంటే ఎవరి దగ్గర ఏదైతే మనీ లేదో వాళ్ళు తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది. కానీ దాని వెనుక ఉన్న తప్పు అనేది ఎవరికి అర్థమవుతలేదు. సినిమా వాళ్ళ కష్టాలను దోచేస్తున్నారు అదైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే సంపాదించే ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు. సో ఆ స్కిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు, దాని ఏం తప్పేం లేదు. ఇప్పుడు వాడొక్కడే కాకుండా అంబానీ కానీ ఇంకా పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీస్, కార్పొరేట్ ఆఫీసెస్ అన్నీ ఆ ఫౌండర్స్ అన్నీ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ప్యాషన్గా కష్టపడి అంత పైకి రావాలంటే ఆ స్కిల్స్ నేర్చుకొని సో వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసి సో వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. సో అలాంటి మనం వాళ్ళ మీద ఏడవకూడదు కదా, వాళ్ళు ఎందుకు అంత సంపాదించాలి, మాకు ఇవ్వచ్చు కదా. కఠిన శిక్షలు వేయాలంటారు కదా ఆయన రవి గారికి, అంత కఠిన శిక్షలు వేయాలంటారా? నార్మల్గా ఒక వార్నింగ్ ఇచ్చి కొంత ఫైన్ వేస్తే సరిపోదా? సో ఓకే, ఆ పాయింట్లో అదైతే చాలా క్రైమే. అంటే ఇంకా ఇదేదో చాలామంది అంటున్నారు కదా సంథింగ్ ఎట్లా అంటే ఊరి తీయడము, అంత పెద్ద స్కామ్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. సో అది ఎంత పెద్ద స్కామ్ అయినా సరే సో మేబీ తను బయటికి రాకుండా, సో తనకి బయట వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా సో తనకి లైఫ్ పడేలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి అటువంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు ఇంకా బయట. సో వాళ్ళకి భయం పుడుతుంది. సో ఒకవేళ దాని ఇమ్మడి రవికి సపోర్ట్ చేసి తనను బయటికి తీసుకొచ్చి సో అలా చేశారంటే ఇంకా ఎన్నెన్ని స్కామ్ జరుగుతాయో ఎవరు ఊహించలేరు. మారచ్చు, మారకపోవచ్చు, అట్లీస్ట్ ఒక భయం ఏర్పడుతుంది. సో పోలీసు వాళ్ళు ఏదైతే కఠిన చర్యలు తీసుకుంటున్నారో సో దానిపైన వీళ్ళందరూ భయపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకొని వస్తే బెటర్ అంటారు మీరు? సో భయపడాలి అంటే అది ఎవరి చేతుల్లో, పైరసీలు తీయడం ఆపడం గురించి అతన్ని బయటికి రావద్దు. సో ఇంకోటి ఇప్పుడు టెక్నాలజీస్ చాలా వాటికి యూజ్ చేస్తున్నారు. సో మేబీ ఇంకొక 1 monthలో మేబీ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఎందుకంటే సో గోయింగ్ ఫార్వర్డ్ నో వన్ షుడ్ పైరసీ దేర్ మూవీస్. సో వాళ్ళు అంత టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు. సో సినిమా థియేటర్లో కూడా చాలా కండిషన్స్ పెరగబోతున్నాయి. సో ఇటువంటి తప్పిదం ఇంకోసారి జరగకుండా వాళ్ళు చాలా స్టెప్స్ తీసుకోబోతున్నారు. ఒక మామూలు మీరు ఐబొమ్మ చూసే మామూలు ఆడియన్ లాగా ఇది తీయడం తప్పే అంటారు? చాలా తప్పండి. అరెస్ట్ చేయడం కరెక్ట్, సినిమాలు తీయడం తప్పు. ఎవరైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సో ఒకసారి మళ్ళీ రీథింక్ చేయండి. మీరు ఏదైతే తన గురించి పాజిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో ఒకసారి రీథింక్ చేసి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మనకు సినిమాలు ఒక్కటే కాదు. సో సినిమాలతో ఇది ఒక్కదాంతో ఆపేస్తే రేపొద్దున మన లైఫే చాలా డేంజర్లో పడే సిచ్యువేషన్ ఉంది. ఎవ్రీవన్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ నవేడేస్. సో ఆ మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా చాలా పెద్ద స్కామ్ రాబోతుంది. అంటే సో ఇటువంటి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో దీన్ని అలసుగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలానే వార్నింగ్స్ ఇవ్వడము, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
న్యూస్.